గంగా స్నాన లీలల గురించి చెప్పుకున్నాం. తర్వాత కేశవ్ కాశ్మీరి పండితుడి యొక్క ఉద్ధారం, సరస్వతి పుత్రుడు కేశవ కాశ్మీరి. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఒక ఏకాదశి లీల కూడా ఉంది. చైతన్య మహాప్రభు సమయంలో కేవలం విధవలు, వైధవ్యం పొందినటువంటి వాళ్ళు ఏకాదశి ఉండేటువంటి వాళ్ళు. అంటే మారిపోయింది, విశ్వాసుడు మారుస్తూ ఉంటారు. ఎవరైతే విడోస్ వాళ్ళు, కానీ ఏకాదశి కేవలం విడోస్కైనా అందరి మనుషులుగా పుట్టిన అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఉండాలి. అంటే ఏకాదశి హరికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. సో ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, ఏకాదశి రోజు విష్ణు మందిరానికి వెళ్ళడం, ఎవరైతే ఆ రోజు దాన ధర్మాలు లేదా అధ్యయనాలు లేదా అధికంగా జపము ఏకాదశి ఏమేం చేయొచ్చు. నిద్రపోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో అడుగుతూ ఉండాలి. లేకపోతే ఏకాదశి రోజు ఏమేం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చా. ఎక్కువ అధ్యయనం చేయొచ్చు, నేను అదేగా చేస్తుంది రూమ్లో కూర్చొని. లేదా ఎక్కువ జపం చేయొచ్చు. రోజు 16 మాలలు చేస్తుంటే ఏకాదశి రోజు 25 మాలలు చేయడం. ఎవరైనా ఎక్కువ చేస్తున్నారు ఏకాదశి రోజు? ఎన్ని చేస్తున్నారు? అదే ఎక్కువ జపం చేయొచ్చు, లేదా ఎక్కువ గంటలు కీర్తనలో పాల్గొవచ్చు, విష్ణు మందిరానికి పోవడం, అక్కడ ఆరతి భజనలో పాల్గొవడం, అది ఏదైనా సేవలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి అవి ఏకాదశి రోజు చేస్తే. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఉండడం అంటే మనం ఆ రోజు కనీసం మామూలుగా పూర్తి ఉపవాసం ఉండగలిగితే మంచిదే. రకరకాల వాళ్ళ క్షమత, కెపాసిటీని బట్టి కొంతమంది పూర్తిగా నిర్జలం ఉంటారు. నేను వస్తూ ఉంటాడు ముజఫర్ నగర్ నుంచి ఓంపాల్, అమీనమై ప్రభు, అట్లా ఇంకా కొంతమంది పూర్తిగా ఎండాకాలం కానివ్వండి, ఏ కాలం కానివ్వండి, ఎన్ని పనులైనండి ఏకాదశి వ్రతం నిర్జల. నెల్లూరు ఎవరు ఉంటున్నారా? నిర్జల ఐ డోంట్ బిలీవ్. నిజమేనా? బాగానే అన్ని ఉత్సూరం అంటే నీరసం లేకుండా బాగానే పనిచేస్తున్నారు. అలవాటు అయిపోయిందా? సాయంత్రం ఎవరు పనిచేస్తారు కిచెన్లో? ఒకసారి ఏకాదశి రోజు ఉండగలిగితే నిర్జలు కూడా ఉండొచ్చు. మామూలుగా మనం సంవత్సరంలో ఒక ఏకాదశి నిర్జలు ఉంటారు. అంటే ఇది భక్తి సిద్ధాంతం. యూటిలిటీ ఇస్ ది ప్రిన్సిపల్. యూటిలిటీ ఏదైనా కూడా ఎందుకు చేస్తున్నాము, దాన్ని చేయడం వల్ల మనకి ఏది చేయడంలో ఎక్కువ లాభం కలుగుతుంది. అంటే ఏదైనా పని చేసేప్పుడు ఇదే ఎందుకు చేయాలా, దీనివల్ల ఎక్కువ లాభం ఎలా కలుగుతుంది. నిర్జలు ఉండవచ్చు, కానీ మనం నీరసం మొహం పెట్టుకొని నేను నిర్జలు ఉంటున్నా కాబట్టి నాకు ఆ పని చెప్పమాకండి, ఈ పని చెప్పమాకండి, దానికంటే మంచి అంత ఇంత తిని రోజంతా పని చేయడం లేదు. దేవుడి పనులు ఎన్నో అయిపోతాయి. అంటే దేవుడికి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కూడా ఆ టైంలో కొంతమంది ఇట్లా నిర్జలు ఉండి వాళ్ళు బయట బుక్ డిస్ట్రిబ్యూషన్కి పోకుండా వాళ్ళు పనులు తగ్గించేసుకొని రూములో కూర్చుని మరుసటి రోజు దాకా ఎండ దెబ్బ. ఆయన వచ్చి చెప్పేవాడు, మీరు ఇట్లంతా ఉండాల్సిన అవసరం లేదు, కనీసం పప్పులు ధాన్యాలు తినమాకండి, ఎంత అవసరం ఆ మాత్రం కొద్దిగా తిని రోజు 3 మాటలు తింటే 2 మాటలు తింటే 2 మాటలు తింటే 1 మాట తినండి అని శరీరంలో నీరసం లేకుండా
చూసుకోండి. గట్టిగా దేవుడికి కావాల్సిన సేవలు కావాలి. మీకు నీరసం ఉంటే కుక్కలు తిండి దొరకకపోతే అవి కూడా 4 రోజులు తిండి లేకుండా పండుకుంటాయి. అది గొప్ప అయింది. ఉపవాసం ఉండడం గొప్ప కాదు. మనం ఏ విధంగా ఎక్కువ జపం చేస్తాం, ఎక్కువ సేవలు చేస్తాం, అది ఇంపార్టెంట్. కానీ కనీసం పప్పులు ధాన్యాలు తినకూడదు. పూర్తిగా నిర్జలం ఉంది, మీరు పప్పులు ధాన్యాలు తినలేదు, అది ఎవరు ఎక్కువ సేవ చేస్తే వాళ్ళకి లాభం. మీరు ఉపవాసం ఉండి ఎక్కువ సేవ చేయకుండా, వీళ్ళు పప్పులు ధాన్యాలు తినకుండా ఏకాదశి ప్రసాదని రోజంతా మంచి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనడం, సేవల్లో పాల్గొనడం. భగవంతుడికి కావాల్సింది ఇది. ఏకాదశి తినకూడదని మాత్రం తప్పకుండా వదిలిపెట్టి మీ యొక్క కెపాసిటీని బట్టి నీళ్లు తాగొచ్చు, లేదా నీళ్లు మజ్జిగ తాగండి, లేదా నీళ్లు మజ్జిగ, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, లేదా పళ్ళు తినండి. అది కూడా లేకపోతే ఏకాదశి ప్రసాదం. మొత్తానికి కావాల్సిందే ఎంత ఎక్కువ మాలలు చేస్తున్నారు, ఎంత ఎక్కువ సేవ చేస్తున్నారు, ఎంత ఎక్కువ ప్రచారంలో పాల్గొంటున్నారు, అది ఇంపార్టెంట్. మనం చూసేది అవుట్పుట్. మీరు ఎంత దేవుడికి ఎక్కువ సేవని చేయగలిగారు. ఈ ఏకాదశి రోజు మీకు చెప్పినట్టుగా ఆ రోజుల్లో పద్ధతులు మారిపోయి, అంటే వీళ్ళందరూ కూడా మామూలుగా జనాలు రోజంతా తినాలని చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైతే వైదవ్యం, అటువంటి వాళ్ళు ఈ తపస్సులు చేయాలా, మిగతా వాళ్ళకి అక్కర్లేదని వాళ్ళు అంతా మార్చుకుని వీళ్ళంతా తినడం తిరగడం చేస్తున్నారు. ఒక ఇంట్లో భర్త లేని ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి తెల్లగొడ్డలు చుట్టి వాళ్ళకి గుండు కొట్టించి మీరు తినకుండా ఇంద్రియాలు అందరూ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఆ రోజుల్లో చైతన్య మహాప్రభు వచ్చేప్పటికే అన్ని పద్ధతులన్నీ కూడా పాడవుతున్నాయి. చైతన్య మహాప్రభుకి నిమాయి పండింది. చైతన్య మహాప్రభు వయస్సు ఈ ప్యాస్ట్ టైం, ఈ లీల జరిగినప్పుడు ఆయన వయస్సు ఎంత అంటే కేవలం 7 ఏళ్ళు. 7 ఏళ్ళ సమయంలో ఒకసారి ఏకాదశి వచ్చింది. ఏకాదశి వస్తే అప్పుడు జగన్నాథ్ మిశ్రా గారు బతికే ఉన్నారు, సిచ్చి మాతా జగన్నాథ్ మిశ్రా. అందుకని వాళ్ళు ఏకాదశి ఉండటం లేదు. చైతన్య మహాప్రభు ఆయన కొద్దిగా ఎదిగొస్తున్నాడు కాబట్టి వెంటనే ఆయన తల్లి కాళ్ళ మీద దండం పెట్టాడు. చిన్నపిల్లకాయలు తల్లి కాళ్ళ మీద దండం ఏం పెట్టరు కదా. ఏమైంది రెండుకి ఏం కావాలి, కాకపడ్డాక అన్నట్టుగా లేదా వచ్చేది అమ్మ వాళ్ళకు అంటే వీడేదో అడగడానికి వచ్చాడని తెలిసిపోతుంది. లేకపోతే వాడు పట్టించుకోడు. ఏదైనా తల్లితో అవసరం ఉన్నప్పుడు వచ్చి నాటకాలు చేసి వాళ్ళకి కావాల్సిన తిండో డబ్బులో తీసుకుపోతూ ఉంటారు. అట్లా చైతన్య మహాప్రభు దళాలు వచ్చి ఆయన మామూలుగానే అందంగా ఉంటాడు, అత్యంత ఆకర్షణీయంగా వచ్చి అట్ట తిట్టబేరని సత్యమాత ఒళ్ళో కూర్చొని అట్ట చేసి ఏం కావాలి అంటే నువ్వు ఏకాదశి వ్రతం ఉండాలి. నాకు ఇదేంది వీడు ఏకాదశి అంటాడేంది, ఇది దాంతో సంబంధం ఏంది, ఇది నాకెందుకు చెబుతున్నాడు. కానీ ఆయన ధర్మ సంస్థాపకుడు కాబట్టి తన కుటుంబంతోనే ప్రారంభిస్తున్నారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంట్లో వాళ్ళందరినీ సతాయిస్తూ, వాళ్ళని వేధిస్తూ, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా బయటకు వెళ్ళి పేరు ప్రతిష్టలు కోసం ముందు మనకి దగ్గరగా ఉండే వాళ్ళని సుఖపెడితే తర్వాత ఊళ్ళో వాళ్ళని సుఖపెట్టడం, అంతే కదా. ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాం, బయటికి పోయి పేరు రావాలని చెప్పి. అందుకని అన్నారు ఇంగ్లీష్లో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. చైతన్య మహాప్రభు ప్రపంచానికి ఉపదేశం ఇచ్చే ముందు ఆయన తాను స్వయంగా పాటిస్తాం. చైతన్య మహాప్రభు ఏమైనా ఏకాదశి ఉండాలా ఏంది, భగవంతుడు ఏమైనా ఏకాదశి ఉండాలా ఏంది, ఆయన ఎవరి కోసం ఉండాలి. మనకంటే ఒళ్ళు అదుపులో ఉండదు కాబట్టి ఏకాదశి ఉండాలా, మనకంటే భక్తి లేదు కాబట్టి శాస్త్రాలు చెప్పినట్టుగా మనం ఆ విధంగా ఉంటే మనం భక్తిలో ఎదగలుగుతాం, స్థిరంగా ఉండగలుగుతాం. కాబట్టి మనకి ఇవన్నీ. అందుకే ఏకాదశి రోజు దేవుడికి ఏకాదశి ప్రసాదం ఉండాలి, ఏదైనా ఉండొచ్చా. ఏకాదశి రోజు దేవుడికి ఏకాదశి ప్రసాదాలే వండాలా, ఏదైనా వండొచ్చా. రత్నమ్మ
జవాబు ఇవ్వండి. దేవుడికి ఏకాదశి ప్రసాదాలు వండాలి, ఏమన్నా పెట్టచ్చా? ఈరోజు మీరు వండారు ఇవి, తప్పదు. ఇప్పుడు జవాబు మార్చుకుంటుంది. దేవుడికి ఏకాదశి రోజు ఇది నైవేద్యం పెట్టచ్చు. మరి వండింది ఏం చేస్తారు? మరి ఇలా ఇడ్లీలో ఉప్పు అంతా తింటుందే పెట్టి తర్వాత ఏం చేస్తారు? అంత మీరేం నేర్పిస్తున్నారు లేదా పెద్దకి? ఏకాదశి రోజు మీరు దోశలు పోస్తారు, దేవుడికి నైవేద్యం పెడతారు, లేదా ఉప్మా చేస్తారు, గోధుమ ఉప్మా చేస్తారు, దేవుడికి నైవేద్యం పెడతారు. మనం తినకూడదు, మనం తినకూడదు. మరి ఏం చేయాలి? బయట వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేదా ఆవుకి పెట్టచ్చు, లేదా మీకు కక్కుర్తిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తినచ్చు. పాడకపోతే తినండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తినచ్చు. ఈ రకంగా ఏకాదశి రోజు చైతన్య మహాప్రభు భగవంతుడు అయినా కూడా ఆయన ఇతరులకి ఉదాహరణ చూపించడం కోసం ఆయన ఏకాదశి వ్రతం ఉండేవాడు. అయితే అప్పుడప్పుడు ఆయన మామూలు మనుషుల్లాగా భావించే ఆ తప్పు చేస్తారని చెప్పి పిల్లవాళ్ళు ఏకాదశి ఉంటారు. తల్లిదండ్రులు అటు ఇటు చేసి ఎట్లా ఒకటి ఉండేటి చేయొచ్చు. అంటే పిల్లలు వీడు ఏకాదశి అని వీడికి ఏం తెలుసు? వాళ్ళకి ఇష్టం వచ్చింది మొండికెత్తి తింటూ ఉంటారు, వదిలిపెట్టి మళ్ళీ వయసు వచ్చినప్పుడు నేర్పించవచ్చులే అని రకరకాలుగా. చైతన్య మహాప్రభు 7 ఏళ్ళ పిల్లవాడు, ఆయనకి ఏకాదశి. కానీ తల్లి కాళ్ళ మీద పడి ఆయన దండం పెట్టేసరికి ఏం కావాలి అంటే నువ్వు ఏకాదశి ఉండాలి అంటే ఆయనకి తెలుసు ఈ రకంగా ఉండలేదు. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఏకాదశులు ఉండలేదు. కానీ గృహస్థులందరికీ ఏకాదశి ఉండడం చాలా అవసరం అని తెలియజేయడం కోసం. ఇంకా వాళ్ళు బ్రాహ్మణులు, తల్లి మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకోవాలా. అప్పటి నుంచి చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంట్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళని చూసి మిగతా బ్రాహ్మణులు అందరూ కూడా వెళ్ళిగా మళ్ళీ ఏకాదశి ఉండడం అనేటువంటి సంప్రదాయం మళ్ళీ ప్రారంభమైంది. ప్రభుపాద దాన్ని కేవలం బ్రాహ్మణులకి, హిందువులకే కాకుండా ప్రపంచం అంతా కూడా ఏకాదశి యొక్క మహిమ. మానవ జీవితంలో మనకుండే అశుభాలు పోవాలంటే, దరిద్రం పోవాలంటే, మన కోరికలు తీరాలంటే, మన భక్తిలో మనం స్థిరంగా ఉండాలంటే ఏకాదశి అంటే ఎలా మనకి మేలు జరుగుతుందో తెలీదు, కానీ ఏకాదశి ఉంటే కృష్ణుడు ఆయన పరమ ప్రసన్నుడు అవుతాడు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతాం. అందుకే ఆయన కాళ్ళ మీద పడి తర్వాత చైతన్య మహాప్రభు ఒకరోజు ఫలానా ఇంట్లో ఏకాదశి రోజు, ఆ రోజు కూడా ఫలానా ఇంట్లో ఏకాదశి వాళ్ళ ఇంట్లో రకరకాల వంటలు వండారు. అది తీసుకురండి. వీడికి ఎట్లా తెలుసు? వాడింట్లో వండుతుంటే ఎక్కడో వాళ్ళ ఇంట్లో వండుతుంటే అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈ సత్యమాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్తే ఏకాదశి కాబట్టి దేవుడికి వైభవంగా చెప్పాం కదా, ఏకాదశి ఎంత ఎక్కువ సేవలు చేస్తే దేవుడికి అంత మనం ప్రసన్నుడు. ఇంట్లో గది నిండా రకరకాల ఐటెంలు అండి. బిత్తరపోతుంది. వీడికి ఎట్లా తెలుసు? అసలు ఇంటి బయటికి రాలేదు, ఎలా తెలుసు? వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మనం ఇంత శ్రద్ధగా ఇంత కష్టపడి ఉన్నాం, దేవుడు అంగీకరించాలని చెప్పి. అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళు తెలుస్తుంది ఈ నిమాయి పండిత్ దేవుడే ఉండాలి, లేకపోతే మన ఇంట్లో ఇన్నుండినట్టు మన ఇంటికి ఎందుకు పంపించారు? వాళ్ళని సంతోషపడడానికి చైతన్య మహాప్రభు అది ఏకాదశి రోజైనా కూడా ఆయన అన్నీ తింటాడు. ఏదో పిల్లాడు తినాలని కొంతమంది అనుకున్నారు. తర్వాత ఈయన దేవుడు, ఆయనకి ఏకాదశి లేదు. మామూలుగా నేను పొద్దున పుస్తకం చదువుతాను, దానిలో వస్తుంది
గోపాల్ భట్ట గోస్వామి అని ఒక శ్రీరంగం బ్రాహ్మణుడు. వాళ్ళ ఇంట్లో చైతన్య మహాప్రభు 4 నెలలు వర్షాకాలం ఉంటాడు. అంటే వాళ్ళు అద్భుతంగా చైతన్య మహాప్రభు దగ్గర నుంచి చూస్తూ ఆయన మాట్లాడుతుంటే, ఆయన వింటుంటే భాగవతం గురించి వాళ్ళు మొత్తం వాళ్ళ విష్ణు భక్తి అంతా పోయి కృష్ణ భక్తులు వ్రజభక్తులకు వచ్చేసారు. ఈయన చిన్న పిల్లవాడైన వెంకటభట్టు యొక్క పిల్లవాడు గోపాల్ భట్టు. చిన్న పిల్లవాడికి ఆయనకు అహంకారం లేదు కాబట్టి ఆయన చైతన్య మహాప్రభు గుడ్డలు ఉతకడం, చైతన్య మహా రూమ్ శుభ్రం చేయడం, బ్రహ్మాండంగా భక్తి సంపాదించుకున్నాడు. చిన్నపిల్లాడు ఆయనకి సేవ చేయాలనే కోరిక మహాప్రభు దగ్గర ఉండి, మహాప్రభు కూడా ఆ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది, గారాబం చేయడం. అంటే వాళ్ళు ఎంత భక్తులై ఉండాలి పూర్వజన్మలో, వాళ్ళకి అటువంటి అవకాశం చైతన్య మహాప్రభుతో పాటు కూర్చునేటువంటి అవకాశం కలిగింది. నేను మాట్లాడుతూ గోపాల్ భట్టుకి అర్థమైపోతుంది, ఈయన నేను చిరకాలం వెతుకుతున్నటువంటి నా దేవుడు ఈయన అని. మామూలుగా రంగనాథ మందిరానికి పోతూ ఉంటాయి, ఈయనకు మాత్రం ఈయన ప్రేమలో పడిపోయినాడు. ప్రేమలో పడిపోయి ఈయన గోపాల్ భట్ట ఆయనకు వస్తే అప్పుడు ఈ చైతన్య మాకు సన్యాసం తీసుకుని ఉంటాడు. అంటే గుండె పెట్టుకుని పిల్లక పెట్టుకుని చైతన్య బాబు 24 సంవత్సరాల దాకే ఆయన కొంచెం అందమైనటువంటి ఆ జుట్టు అంతా గుంగురాలు వెంట్రుకలు. భగవంతుడు అక్కడ కట్వా అనే బెంగాల్ ప్రదేశం. ఆయన వెంట్రుకలు మనలాంటి వెంట్రుకలే, మనకుండే వెంట్రుకలు లాంటివి కాదు. భగవంతుడి వెంట్రుకలు కూడా దివ్యమైనటువంటి వెంట్రుకలు. కాబట్టి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, చైతన్య మహాప్రభు ఆయన వెంట్రుకలు కట్ చేయమాకండి, ఆయన ఇట్లాగే ఉంటారు, ఆయనకి ఎందుకు సన్యాసం, ఆయన ఎలా ఉన్నా కూడా సన్యాసిలాగా బతుకుతూ ఉంటే అవసరం. కానీ ఆయన ప్రజలకి తెలియజేయడం కోసం ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎలా భగవంతుడి కోసం అంకితం కావాలని చెప్పడానికి ఆయన 24 ఏళ్ళ వయసులోనే ఆయన సన్యాసం తీసుకుని అతని ఆ వెంట్రుకలు కట్వాలో దాన్ని కేశ సమాధి, కేశ్ అంటే కేశాలంటే తెలుసు జుట్టు, కేశ సమాధి జనాలంతా పోయి దండాలు పెట్టి పూజలు చేసుకొస్తాను. ఇది సాధారణమైనటువంటి భగవంతుడి యొక్క కేశాలు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఇక్కడ చెబుతుందని గోపాల్ భట్ట ఆయన చైతన్య మహాప్రభు సన్యాసిగా వెంట్రుకలన్నీ తీస్తాను, ఆయన శరీరం అంత ఆకర్షణీయంగా ప్రపోర్షనేట్ బాడీగా ప్రపంచంలో ఎవరికి కూడా ఉండదు అటువంటి శరీరం. అంటే అందరూ ఎవరు చూస్తే వాళ్ళు ఆయన అందానికి ఆకర్షితులైపోయారు. బస్ ఆయన చెప్పినట్టుగా మంత్రం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. సో ఈయనకి గోపాల్ భట్ పిల్లవాడైనా కూడా ఈయన ఇప్పుడే ఇంత అందంగా ఉన్నాడు, గుండు కొట్టుకున్నా కూడా ఆయనకి వెంట్రుకలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడని చెప్పి ఆయనకి పెద్ద తీవ్రమైనటువంటి కోరిక. ఈయన సన్యాసానికి ముందు ఎలా కనిపించేవాడు. అప్పుడు ఆయన మంచి భక్తుడు కాబట్టి పిల్లవాడి మనసులో చిన్నప్పటి నుంచి పూర్తిగా మహాప్రభు మీద ఆయన మనసు పడ్డాడు. అంటే మంచి భక్తుడు, వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు, మిగతా పిల్లల్లాగా ఏదో పండితుడు అయిపోవాలని లేదా ఇవ్వాలి. ఆయన ప్రపంచం అంతా కూడా మహాప్రభు ఆ రకంగా ఆయన కోరిక కలుగుతుంది. అప్పుడు ఒకరోజు గోపాల్ భట్ట నిద్రపోతూ ఉంటే ఆయనకి చైతన్య మహాప్రభు కల్లో వస్తాడు. సన్యాసిగా ఉండే చైతన్య మహాప్రభు కల్లోకి వస్తాడు. కల్లోకి వచ్చిన తర్వాత ఆయన కృష్ణుడిగా దర్శనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆయన సన్యాసానికి ముందు ఎలా ఉండేవాడో ఆ దర్శనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా సన్యాసిలాగా మళ్ళీ ఈయన ఉలికి పళ్ళేస్తాడు. అప్పుడు ఆయన కన్ఫర్మ్డ్ ఈయన కృష్ణుడే. ఈయన ఇంత అందంగా ఉండేవాడు 24 ఏళ్ళ సన్యాసాశ్రమానికి ఉండేది. అప్పుడు ఆయన 4 నెలల తర్వాత వెళ్ళిపోతుంటే ఈయన నేను ఇంటి నుంచి మీతోనే వస్తాను, మీరు లేకుండా ఉండలేనంటాడు. తల్లిదండ్రులంటే కూడా
ఇది కాకుండా నేను మీరు లేకుండా నేను ఉండలేను అంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనకి నీ తల్లిదండ్రులు కూడా భక్తులు కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళకి సేవ చేయి. ఆ తర్వాత నువ్వు బృందావనం వెళ్ళి రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళది, దానికి ముందు నువ్వు వారణాసి పో. వారణాసిలో మధుసూదన వాచస్పతి అనే గొప్ప పండితుడు, ఆయన సార్వభౌమ భట్టాచార్యుడి శిష్యుడు. సార్వభౌమ భట్టాచార్యుడు ఆయన బృహస్పతి, ఆయన దగ్గర శిష్యుడు. నువ్వు ఆయన దగ్గర, ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో ఎన్నో గ్రంథాలు రాయవలసి ఉంటుంది, నువ్వు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు ముందు వారణాసి వెళ్ళి ఆయన మధుసూదన వాచస్పతి ఆయన దగ్గర గ్రంథాలన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయి. ఆ తర్వాత నువ్వు బృందావనం వెళ్ళి రూప గోస్వామికి, సనాతన గోస్వామికి నువ్వు అసిస్టెంట్గా ఉండి నువ్వు అన్ని పనులు చేయమని. ఆ విధంగా ఆయన ఎన్నో రకాల సేవలు ఆయన చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏకాదశి మనం చెప్పుకుంటున్నాం. ఏకాదశి రోజు చైతన్య మహాప్రభు ఆ భోజనాలన్నీ తింటాడు. కానీ తల్లి ద్వారా మానవులందరికీ ఆయన ఉపదేశం ఇస్తున్నాడు. అందరూ కూడా ఏకాదశి వ్రతం, ఏకాదశి రోజు ఎవరైతే పప్పులు ధాన్యాలు తింటారో వాళ్ళు ఆవు మాంసం తిన్నంత నేరం చేసిన వాళ్ళు అవుతారు శాస్త్రం చెబుతారు. అంటే ఒక్క ఏకాదశి మీరు మిగతా ఉపవాసాలు ఉన్నా లేకపోయినా నెలలో 2 ఏకాదశులు మీరు పప్పులు ధాన్యాలు తినకుండా ఉంటే ఈ జీవితం అంతా కూడా స్మూత్గా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆ తర్వాత జగన్నాథ్ ప్రసాదం గురించి, జగన్నాథ్ ప్రసాదం ఎన్ని రోజులైనా కూడా దాన్ని మనం తినగలిగితే తినొచ్చు, ఎందుకంటే జగన్నాథ్ ప్రసాదం యొక్క మహిమ అంతది. అలాగే జగన్నాథ్ ప్రసాదం కింద పడిపోయి మట్టిలో పడిపోయినా కూడా దాన్ని మనం శుభ్రం చేసుకుని తినొచ్చు. మట్టిలో పడింది కాబట్టి పారేయాలి, అట్లేం లేదు. అలాగే ఎప్పుడైనా మనం ఏదో ప్రసాదం కింద పడినప్పుడు కుక్క తింటుంది, అది కొంత తిని కొంత వదిలేసిపోతుంది. ఆ కుక్క తిన్న ప్రసాదాన్ని ఎవరిని తింటారా అయింది. కానీ జగన్నాథ్ ప్రసాదం అయినట్లయితే కుక్క అటు చూస్తుంటాను. జగన్నాథ్ పూరిలో నాకు ఆశ్చర్యమైంది, అటువంటి ఒరిస్సా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ భక్తులు తినేసి బయట పారేస్తే వాళ్ళు ఆకులన్నీ కుక్కర్లాగా ఆకులే తింటామంటే అది వాళ్ళు ఆకలి వాళ్ళు తింటున్నారా, శ్రద్ధ వాళ్ళు తింటున్నారా, మొత్తానికి తింటారు. మనకు అనిపిస్తుంది వీళ్ళు ఎంత భాగ్యవంతులు, వాళ్ళకి అంత నమ్మకం జగన్నాథ్ ప్రసాద్ మీద. వాళ్ళు ఇవన్నీ చూడకుండా పారేసిన విస్తరలోంచి కూడా తీసుకుంటారు. కానీ జగన్నాథ్ ప్రసాదం గురించి జగన్నాథ్ పూరిలో అందరికీ తెలుసు. నేను ఒకసారి ఇస్కాన్ రెస్టారెంట్ ఉంది, స్వర్గద్వారం ఎక్కడైతే శ్మశానం ఉంటుందో ఆ దగ్గరలోనే హరిదాస్ ఠాకూర్ సమాధి, అక్కడే మన ఇస్కాన్ మందిర్ భక్తి వినోద్ కుటి, దాంట్లో ఎన్ని భక్తి వినోద్ ఠాకూర్ అక్కడ భజన చేశాడు. అటు ఆ ఇస్కాన్ మందిరం పేరు భక్తి వినోద్ కుటి. అక్కడ కింద రెస్టారెంట్ ఉంటుంది, పైన భక్తి వినోద్ ఠాకూర్ విగ్రహం, ప్రభుపాదుల వారి విగ్రహం, ఎదురుకుండా చైతన్య మహాప్రభు, జగన్నాథ్, బలదేవ్, సుబ్ర, రాధాకృష్ణ. అక్కడికి వెళ్ళి వాళ్ళు మన ఇస్కాన్ రెస్టారెంట్ కాబట్టి అక్కడ తినొచ్చు అని చెప్పి మేము ఆర్డర్ పెట్టాము. జగన్నాథ్ పూరి నుంచి ప్రసాదం పూరి మందిరం నుంచి వస్తుంది. ఆ పండ మట్టి కొండల్లో తీసుకొచ్చాడు. అప్పుడు నాకు తెలీదు, బల్లల మీద కూర్చుంటే ఆయన కేకలేయడం ప్రారంభించాడు. తెలీదా మీకు తెలుసా తెలీదా, జగన్నాథ్ ప్రసాద్ తినాలంటే నేల మీద కూర్చొని తినాలా, నేల మీద కూర్చొని తినండి. తర్వాత పుస్తకం చదువుతుంటే చైతన్య చరితామృతం భగవంతుడి ప్రసాదాన్ని ఎలా మనం చాలా శ్రద్ధగా గ్రహించాలా, దాన్ని హోటల్లో తిన్నట్టుగా బల్లల మీద కూర్చొని ప్రసాదం గురించి అదొక విషయం. తర్వాత సరే నేను వాళ్ళని వెళ్తే ఆసనం వేసి కూర్చుని వాడాడు అంటే దేవుడు నేర్పిస్తున్నాడు నాకు. వాడాడు మందిరంలో నువ్వు ఆసనాలు వేసి కూర్చోలేదు, శిష్యులంతా కలిసి మహారాజు వేస్తే ఆయన వచ్చి నన్ను మందిరిస్తున్నాడు. మందిరంలో అన్ని ప్రదేశాలు పవిత్రమైనటువంటిది, ఆసనం వేసి కూర్చోవాలి తీసాడు.
పూరి పండుగ చెప్పాడు, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి మామూలుగా కూర్చుని క్లాస్ చెప్పడం. ఆ తర్వాత పుస్తకం చదువుతుంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా భగవంతుని మందిరంలో అన్నీ కూడా పవిత్రమైనటువంటి స్థానాలు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది జగన్నాథ్ పురిలో ప్రసాదానికి అంత మహిమ ఉన్నది. కొద్దిగా తిన్నా కూడా మనకి అంత లాభం. ఇది ఒకసారి జగదానంద పండిట్ వాళ్ళకి తెలుసు జగన్నాథ్ ప్రసాదం ఇయ్యంగానే ఎలాంటి కాలవ్యయం లేకుండా, ఇది ఈరోజు మనం చనిపోవచ్చు, జగన్నాథ్ ప్రసాదం మీరు పెట్టుకుంటారు, స్నానం చేసిన తర్వాత తినాలా, 10 గంటల తర్వాత తినాలా, అట్లా ఈ లోపల చనిపోతే మనం జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించినట్టు అవుతుంది. అంటే ఎప్పుడైనా పూరి జగన్నాథ్ నుంచి ప్రసాదం వచ్చింది, జగన్నాథ్ మందిరం నుంచి ప్రసాదం వచ్చింటే అంత తినకపోయినా కూడా దాని మీద గౌరవాన్ని చూపిస్తాం, శ్రద్ధను చూపిస్తాం, అంత ఇంత వెంటనే తలకద్దుకుని ఆ తర్వాత మీ పద్ధతిలో ఎక్కువ తినాలా తక్కువ తినాలా ఎప్పుడు తినాలి, కానీ మొత్తానికి నిరాకరించడానికి వీలు లేదు జగన్నాథ్ ప్రసాద్. ఒకసారి జగదానంద పండిట్ సత్యభామ జగన్నాథ్ పండిట్ వచ్చాడు, అంటే ఎంత అటాచ్మెంట్ అని తెలుసు. ఈ జగన్నాథ్ ప్రసాదాన్ని ఇచ్చిన వెంటనే తినాలని చెప్పి ఒకసారి సార్వభౌమ భట్టాచార్య ఆయన మాయావాదిగా ఉండేవాడు, తర్వాత వైష్ణవుడు అయిపోతాడు. సో చైతన్య మహాప్రభు ఈయన వైష్ణవుడు అయ్యాడా లేదా అని పరీక్షించడానికి అంత మారిపోయాడు, విని అంత తెలుసుకుని. అంటే ఇప్పుడు ఆయన భక్తుడు అయ్యాడా లేదా అని తెలుసుకోవడానికి ఒకరోజు ఆయన ఉదయాన్నే 6 గంటలకే ప్రసాదాలు తీసుకుని వస్తాడు చైతన్య మహాప్రభు. ఆయన రాగానే ఇంక అప్పుడే నిద్ర లేచి ఉంటాడు, మొహం కూడా కడుక్కోవాలి. ఆయన వెంటనే ఏమైనా బ్రాహ్మణుడివి మొహం కూడా కడుక్కోకుండా ఇతరులు అంటే అప్పుడు ఆయన భాగవతం నుంచి శ్లోకాన్ని చెప్పి ఈ విష్ణు యొక్క ప్రసాదం దొరికితే మనం మరుక్షణం ఉంటామో లేదో మనకి తెలియదు, అంటే వెంటనే దాన్ని స్వీకరించాలి. అప్పుడు కన్ఫర్మ్డ్ ఈ సార్వభౌమ భట్టాచార్యుడు ఈ దేవుడు నిరాకారుడు ఇవన్నీ కూడా జీవితంలో ఇంకెప్పుడు కూడా అనబోవటం లేదు. ఒకసారి భక్తులైతే మాయావాదులు నిరాకారవాదులు భక్తులు అవుతారు, కానీ ఒకసారి భక్తులైన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రశ్న ఉండదు. అంటే ఆ భక్తిలో ఉండేటువంటి ఆ భగవంతుడితో రెసిప్రొకేషన్. కానీ జగదానంద పండిట్ ఆయన దర్శనానికి వెళ్తే ఏకాదశి రోజు పూజారి తీసుకొచ్చి డైరెక్ట్గా ఆయన చేతుల్లో ప్రసాదం పెడతాడు. మరి వెంటనే తినాలా, ఇంక డౌటు, మరి ఎవరి దగ్గర నుంచి? చైతన్య మహాప్రభు ఫైనల్ అథారిటీ. చైతన్య మహాప్రభు ఆయన వెంటనే వచ్చి చైతన్య మహాప్రభు ఇలా జగన్నాథ్ పూజారి నాకు జగన్నాథ్ ప్రసాదం ఇచ్చాడు, మరి ఏకాదశి రోజు ఏం చేయాలి? ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, జగన్నాథుడి ప్రసాదం అయినా కూడా ఏకాదశి రోజు భక్తులందరూ కూడా దాన్ని ఉంచుకుని మరుసటి రోజు తినడం లేదా ఈ రకంగా పెట్టుకుని వాళ్ళు వైష్ణవులు జగన్నాథుడి ప్రసాదం అయినా కూడా ఏకాదశి రోజు తినకూడదు అని చైతన్య మహాప్రభు చెబుతాడు. ఫైనల్ మనం ఎక్కడ డిస్కషన్ చేయక్కర్లేదు. ఎప్పుడు ఏకాదశి వచ్చినా ఏం ప్రసాదాలైనా కూడా దానిలో గ్రెయిన్స్ దాల్స్ పప్పులు ధాన్యాలు ఉన్నట్టయితే మాకు తినడానికి వీలు లేదు, పక్కన పెట్టుకోవడం. ఆ రకంగా ఆ తర్వాత చైతన్య మహాప్రభు నిమ్మాయి పండిట్ తర్వాత లీలలో ఒకసారి ఒక శివభక్తుడు ఆయన హర హర మహాదేవ్ అంటూ
అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన కదా, శివుడికి కారణం ఆయన, బ్రహ్మదేవుడికి కారణం ఆయన. ఆ శివభక్తుడు పెద్ద ఈ బొట్లు పెట్టుకుని, ఆయన జటాలు పెట్టుకుని ఆయన చూడంగానే నిమాయి పండితుడికి ఆయనకి పరమశివుడు గుర్తుకొస్తాడు. అయితే ఆయన కూడా ఆ శివభక్తుడు భుజాల మీద కూర్చుని మామూలుగా అయితే అబ్జెక్ట్ చేస్తాడు, కానీ అతను ఎంతో సంతోషంగా నిమాయి పండితుని తిప్పుతాం. ఆయన అతని శివుడు దర్శనం కలిగినటువంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది ఆ శివభక్తుడికి. చైతన్య మహాప్రభు ఆయన భుజాలకి కూర్చోగానే అతను ఆయన పాండిత్య లీలలు చైతన్య మహాప్రభు నిమాయి పండితుగా ఉన్నప్పుడు ఆయన చూసే ప్రభు అందరూ కూడా శాస్త్రాలు చదువుతున్నారు కానీ ఎవరు భక్తులు కావటం లేదు, అందరూ యోగులు అవుతున్నారు కానీ భక్తులు అవటం లేదు, సన్యాసాలు పుచ్చుకుంటున్నారు, ఆయన కూడా భక్తులు కావటం లేదు. చైతన్య మహాప్రభు ఇవన్నీ చూసి ఆయనకి నచ్చేది కాదు. అంటే ఆయన ఏం చేశాడు, ఆయన కూడా విద్యార్థి కాబట్టి తోటి విద్యార్థులతో వెళ్ళి ఆ వ్యాకరణం చదివినప్పుడు చిన్న డిబేట్లు ప్రారంభించి వాళ్ళని ఆయన ఆడుకునేవాడు. వాళ్ళతో ఈ మాట ఎత్తి వాళ్ళు తనకంటే పెద్ద విద్యార్థుల దగ్గరికి కూడా వెళ్ళి శ్రీవాస్ పండిత్, మురారి గుప్తా ఇటువంటి వాళ్ళ దగ్గరికి, వాళ్ళంతా కూడా ఎందుకంటే పెద్దవాళ్ళు ముందరే వచ్చారు కదా భూమి మీదకి, వాళ్ళంతా కూడా పెద్ద క్లాసులో ఉంటారు. అటువంటి వాళ్ళతో కూడా ఆయన అప్పుడు మాట్లాడుతూ ఇది కరెక్టా కాదా, ముందు ఈయన గురించి తెలియక వాళ్ళు అలా చూసి ఇది కరెక్టే, నేను కరెక్ట్ కాదనేవాడు. ఈ పిల్లాడికి ఏం చేస్తే వ్యాకరణం ఆయన అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి అతనికి తనే కరెక్ట్ అని నిరూపించుకునేవాడు. వాళ్ళంతా ఆశ్చర్యపడి ఈ అబ్బాయికి కేవలం వ్యాకరణం నేర్చుకునే ప్లస్ వాళ్ళందరూ కూడా ఆయన అంటే ఆకర్షణ, వాళ్ళంతా కూడా భక్తులు కానీ వాళ్ళకి ఇంకా తెలియలేదు ఈయన సాక్షాత్ భగవంతుడని. కానీ ఆయన యొక్క అందాన్ని, ఆయన యొక్క పాండిత్యాన్ని చూసి వాళ్ళు ఇప్పుడు ఆఖరి ఈ అబ్బాయి భక్తుడైతే ఎంతమందిని మార్చగలుగుతాడు అని, ఈ అబ్బాయి భక్తుడైతే వాళ్ళు అనేవాళ్ళు కూడా నువ్వు ఈ విధంగా కరెక్ట్ అంటే తప్పు అంటావు, కరెక్ట్ అని చెబితే తప్పని నిరూపిస్తాడు. వాళ్ళు తప్పని ఒప్పుకుని తలకాయ లేదు కరెక్ట్ అంటాడు, వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడి వాళ్ళు దాన్ని కరెక్ట్ అని చూపిస్తాడు. వాళ్ళు అవును ఈయన ఇంకో రకంగా వివరించి దీన్ని కరెక్ట్ చేశాడు, సరే ఇది కరెక్టే అంటాడు, మళ్ళీ ఆయన కాదంటాడు ఇంకో రకంగా. అట్లా వాళ్ళతో ఆడుకున్నాడు. ఎందుకంటే భగవంతుడు ఆయన ఏ విధంగానైనా కూడా శబ్దాలను మార్చగలడు. వాళ్ళందరూ కూడా నువ్వు ఇంత పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నావు ఈ వయస్సులో, నువ్వు భక్తుడు అయితే అప్పుడు ఆయన వినయాన్ని ప్రదర్శిస్తేవాడు. మీ అందరూ ఆశీర్వాదం ఉంటాయి కదా, ఒకరోజు నేను భక్తుడేవాడు. ఆయన వినయంగా ఏమనేవాడు, మీ అందరూ ఆశీర్వాదం ఉంటాయి కదా, నేను ఒకరోజు భక్తుడు అవుతాయని. చైతన్య మహాప్రభు ఆ టైంలో అప్పుడప్పుడు ఇట్లా గర్వంగా పండితుడిలాగా లీలలు చేసేవాడు. అప్పుడప్పుడు ఎంత వినయంగా, ఎందుకంటే వీళ్ళందరూ భక్తులని ఆయనకు తెలుసు, భక్తులకు సేవ చేయాలని ఆయనకు తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు ఆయన కొద్దిగా భక్తావతారం, ఆ భక్తుల అవతారంగా భావించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాళ్ళందరికీ నాకు కూడా మీలాగా భక్తి కలగండి, వాళ్ళకి గుడ్డలు ఉతికడం, వాళ్ళ గుడ్డలు ఇస్త్రీ చేసేయడం, వాళ్ళకి ఆ పనులు ఈ పనులు, గంగ దగ్గర నుంచి నీళ్ళు తెచ్చేయడం, భగవంతుడు వాళ్ళకి ఆ రకంగా ఆయన పాండిత్య లీలలు చేస్తూ అందరినీ ఆ నవద్వీపంలో ఉండే వాళ్ళందరినీ కూడా. తర్వాత ఆయనకి అప్పుడప్పుడు భగవంతుడు లీలలు చేయాలనిపించినప్పుడు ఆయన ఊళ్ళోకి బయలుదేరేవాడు. ఊళ్ళోకి బయలుదేరి రకరకాల దుకాణాలు ఉంటాయి కదా, ఏదో దుకాణంలోకి వెళ్తాడు. ఆ దుకాణంలో వాళ్ళు పూలు అమ్ముతూ ఉంటే నాకు పూలు వేసుకోవాలి, పూలమాలు వేసుకోవాలి నాకు కోరికగా ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. ఆయన చూడంగానే వాళ్ళ మనసు మారిపోయి
మప్పులు గ్రహిస్తేనే చాలు, మాకు మీ డబ్బులు అవసరం లేదు అంటే ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళందరూ కూడా మనసులు మారిపోయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ కలియుగంలో తెలుసో తెలియకో మనం చైతన్య మహాప్రభుల వారిని చూడడం అలవాటు చేసుకుంటే మనకి ఈ సంసారం అంటే మనకి వెగటు పుడుతుంది. ఈ సంసారిక జీవితం అంటే మనకి మనసు ఉండదు. మనం మానవ జీవితంలో మనం భగవద్భక్తితో జీవితం గడపాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలు చైతన్య మహాప్రభుని మనం రోజు స్మరిస్తుంటే అందరూ అనేది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తరుంద హరే కృష్ణ 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 హరే 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 రామ రామ గౌర హరి భగవాన్ కి